హైదరాబాద్ లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవనుంది. దాంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు సూర్యాపేట్, నల్గొండ జిల్లాలో రాగల 4-5 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని తెలిపారు. అటు మహబూబాబాద్, ఖమ్మం, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూలుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్, విజయవాడ హైవేపై ప్రయాణించాలని భావించేవారు ఈ రాత్రికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురవనుండడం, ఇప్పటికే కోదాడ, విజయవాడ జిల్లాలో వరద నీరు రోడ్లపైకి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరెంట్ అప్డేట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మరో 2-3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు సమాచారం మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలనేది కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో భారీ వర్షాల నుంచి అంటే అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో భారీగా వరదలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం కూడా ఉంది. దీంతో పాటు ఇళ్లలోకి కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్ గా ఉండాలనేది మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలంతా కూడా ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి రావద్దనేది కూడా ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట 2 జిల్లాలకు సంబంధించి కొన్ని గంటల్లోనే భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇప్పుడే ప్రకటన కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా ఇటు అధికారులకు ఆదేశాలు రావడంతో 2 జిల్లాలకు సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి ఈ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సోమవారం అర్ధరాత్రి మాత్రం భారీ వర్షం కురవడంతో యాదాద్రి, భువనగిరి జిల్లా అలాగే సూర్యాపేట 2 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 18 నుంచి 22 సెంటీమీటర్ల అధిక వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం వాతావరణ శాఖ తెలిపిన విధంగా కూడా మరికొన్ని గంటల్లోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే సూచన మేరకు ఇక్కడ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మూసి పరివాహకము ఉంటుంది, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో నిన్న నేపథ్యంలో 2 ప్రాజెక్టులకు కూడా భారీ వరద వస్తున్న నేపథ్యంలో పరివాహకానికి సంబంధించి కావచ్చు, ఇటు మిగతా ఏదైతే వాగులకు సంబంధించి కావచ్చు, చెరువులకు సంబంధించి కూడా చెరువుల్లోకి కూడా ఇప్పటికే భారీ వరద రావడం, చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో పాటు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి వాగులు విషయంలో కూడా ఇప్పటికే జనాలంతా కూడా అంటే ప్రజలంతా కూడా తమ ఇళ్లలోకి చేరాలనేది కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 3 జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా కేంద్రాలకు సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించడం జరిగింది. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో
ఇప్పటికే ఇటు మూసి పరివాహకానికి సంబంధించి వరంగల్ ఏదైతే చౌటుప్పలు ఒలిగొండ ఈ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో పాటు మూసి పరివాహకానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీ నగర్ నుంచి ఇటు సూర్యాపేట జిల్లా పెన్పాడు అలాగే ఏదైతే దామర్చెర్ల వాడపల్లికి నల్గొండ జిల్లా వాడపల్లి వరకు కూడా మూసి పరివాహకానికి సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్ గా ఉండాలనేది కూడా సూచనలు చేయడం జరిగింది. ఆయా పరివాహకానికి సంబంధించి కూడా సమీప గ్రామాలకు కూడా సమాచారం అందించడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా అధికారులు ఇప్పటికే సూచించడంతో పాటు ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ గ్రామాల్లోకి నీరు వస్తే మాత్రం వెంటనే ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ జానియా.